నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ టెలిఫోన్ వింటారు. ఆయన ఆఫీస్ గదిలో ఉంది టెలిఫోన్. నల్లగా నున్నగా ముద్దొస్తూ ఆమె రోజు తుడుస్తుంది షామోయి గుడ్డతో, మెరుగుపడుతుంది. తను వంటింట్లో ఏ పోపు వేయిస్తూ ఉంటేనో అది మోగుతుంది. ఆమెకు చిరాకు, ఆత్రం, ఆశ. ఒక్క నిమిషం మోగనిస్తుంది. ఏడవని, ఏడ్చుకొని అన్నట్టు. పోపు వదిలిపెట్టి వెడితే మాడిపోతుంది. వెధవ ఫోను అనుకుంటుంది ఆప్యాయంగా. కానీ మోగి మోగి ఆగిపోతుందేమోనని మళ్ళీ భయం. అవతలి గొంతు వినాలని కుతూహలం. కానీ ఫోన్ పెంకిది, ఆగదు, మోగుతూనే ఉంటుంది. పోపు దింపి ఆమె ఆఫీస్ గదిలోకి వెడుతుంది. వెంటనే ఫోన్ ఎత్తదు. మరో 2 సార్లు మోగనిస్తుంది. మూడోసారి రెండో ట్రింగ్ అనకుండానే తీసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. వెంటనే హలో అనదు. అవతలి ఇంటి మలయాళీ ఇల్లాలు ఎవరితోనో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం చూస్తుంది. కిటికీలోంచి ఆమెను చూస్తూ మిసెస్ రావ్ హియర్ అంటుంది. అవతల మలయాళీ ఇల్లాలు విరగబడి రొమ్ములు ముందుకు విరిచి నవ్వుతూ ఉంటుంది. ఆమె బొమ్మలు ముడివేసి ఆ దృశ్యం అయిష్టంగా చూస్తూ టెలిఫోన్ గొంతు వింటూ ఉంటుంది. రావు గారు ఉన్నారా అండి? ఆ బొగ్గమీసాల ప్రౌఢ వయస్కుడెవరో కొత్తవాడు. ఇదివరకెప్పుడు ఆ మలయాళీ ఇల్లాలతో అతన్ని చూడలేదు. సిగ్గులేకపోతే సరి. ఏమిటా విరగబాటు పరాయి మొగాడి ముందు? లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. ఈవేళ ఎప్పుడూ ఇంట్లో ఉండరే. ఆయన లేరని తెలిసే ఫోన్ చేశాడా ఆసామి? ఆ గొంతులో ఏదో జులాయితనం ఉంది. పరాయి మొగాడితో మలయాళీ ఇల్లాలు గదిలోకి వెళ్ళింది. ఎంత తెగింపు! 3 బిడ్డలు తల్లి. అవ్వా! మొగుడు రబ్బర్ ఫ్యాక్టరీలో పెద్ద ఉద్యోగి. రావు నేను క్లాస్మేట్స్ అండి. నా పేరు యజ్ఞనారాయణ. యజ్ఞన్ అంటే వాడికి తెలుస్తుంది. నేను రిడ్జ్లో ఉన్నాను, రూమ్ నంబర్ 14. వాడితో చెప్పండి, ఓ వారం అయింది దేశంలో దిగి, కెనడాలో ఉంటున్నాను. ఇవాళే వచ్చాను ఈ ఊరు. అలాగే చెప్తానండి. ఆ గొంతు ఇంకా వినాలనుంది అసలు ఆ యజ్ఞన్న ఎలాంటి వాడో తేల్చుకోవడానికి. కానీ అవతల క్లిక్ మంది. నిట్టూర్చి ఆమె ఫోన్ పెట్టేసింది. అవతల ఇంటి మలయాళీ ఇల్లాలు టాటా చెప్తోంది ఆ బుగ్గమీసాల ఆసామికి. ఇల్లంతా ఖాళీగా ఉంది. పిల్లలు స్కూళ్ళకి పోయారు. మొగుడు రబ్బర్ ఫ్యాక్టరీకి పోయాడు. ఇష్టారాజ్యం భరతుడి పట్టం. మరప్పుడే వెళ్ళిపోతున్నాడే బుగ్గమీసాల ఆసామి. అదుగో సుందరమ్మ, అదే ఎదిరింటి స్కూల్ మాస్టర్ పెళ్ళం స్పష్టంగా చూసినట్టు చెప్పింది ఆ మలయాళీ ఆవిడ గుణం మంచిది కాదని. ఆవిడికి అసలు ఎలా తెలిసిందో? కాని పనులంతా కనిపించేటట్టు చేస్తారేమిటి ఎవరైనా? ఏదో కాస్త వెకిలిగా నవ్వినంత మాత్రాన లేనిపోనివన్నీ ఆవిడికి అంటగట్టడం అన్యాయం. అయినా కానీ అసలు ఆ సుందరమ్మది మాత్రం ఏమంత మంచి గుణమని? అయిన వాడితోటి కానివాడితోటి అర్ధరాత్రి సినిమాలకి తిరుగుతూ ఉంటుంది. పడగ్గది కిటికీలోంచి స్పష్టంగా ఎన్నిసార్లు చూడలేదు నేను. ఎన్నోసార్లు ఆవిడ్ని రాత్రి 3 గంటలకో ఎవరో మొగాడు రిక్షాలో దించిపోతూ ఉంటాడు. సుందరమ్మ అందని కాదు కానీ మొత్తం మీద మలయాళీ ఆవిడ అంత మంచి మనిషిలా కనబడ్డం లేదు. అయ్యయ్యో, కిందికి దించినా పోపు మాడిపోయింది వెధవ ఫోను. వంటింట్లోంచి వెనకింటి ప్రహరీ గోడపైన మేడ మీద వాటా వాళ్ళు కనిపిస్తారు. మొగుడు పెళ్ళాలు ఎప్పుడూ కీచులాటే. పెద్దగా గొంతుకలు వినిపిస్తాయి కానీ అసలు తగాదా ఏమిటో ఆమెకు ఆచూకీ దొరకలేదు. ఆయనకి పై తిరుగుళ్ళున్నాయేమో. మొగరాయుడు, బావుంటాడు మనిషి. ఆవిడ మొహం మాత్రం ఎప్పుడూ తుమ్మల్లో పొద్దు కుంకినట్టు ఉంటుంది. పిల్లలు లేనట్టున్నారు. తనకీ లేరు. అంత మాత్రాన ఆయన ఇంటికి రాగానే కస్సుబుస్సుమంటుందా? ఏదో ఉంది కారణం. తను మొదట్నుంచి ఎంత పవిత్రంగా ఉందో తలుచుకుంటే తనకు గర్వం. చదువుకునే రోజుల్లో ఎన్ని అవకాశాలు వచ్చాయి చెడిపోవడానికి. తన స్నేహితురాళ్ళు ఎంతమంది చెడిపోలేదు. తను మాత్రం నిప్పులా నిలబెట్టుకుంది తన పవిత్రత.
తనకి మాత్రం అవకాశాలు లేకనా? చక్కని మనిషినని తనకే తెలుసు. కూరలో పోపేసి చీర చెరుగుతో మొహం తుడుచుకుంది. అబ్బబ్బబ్బా, మళ్ళీ స్నానం చేస్తా. మరి ఫోన్ మోగితేనో ఈలోగా దాని కర్మ. ఆమె స్నానం చేస్తుండగా ఫోను మోగింది. స్నానం సంతృప్తిగా పూర్తి కాలేదు. తడి ఒంటి మీదే చీర చుట్టబెట్టుకుని వెళ్ళింది. అది అలా మోగుతూ ఉంటే తోచదు, చంటి పిల్లవాడి ఏడుపులాగా. ఫోన్ ఎత్తి హలో అంది. ఇంతా చేసి రాంగ్ నంబర్. చండాలం. ఫోన్ పెట్టి తిరిగి బాత్రూంలోకి వెళ్ళబోతుంటే కిటికీలోంచి పక్కింటి మలయాళీ ఆవిడ పలకరించింది. చురుకుమనే మగచూపుల్లా ఆవిడ కళ్ళు మీద పడేసరికి ఆమె చర్మం ముడుచుకుపోయింది. కానీ కాస్త పరిశీలించి చూస్తే ఆ చూపుల్లో ఆకలేమీ లేదు, ఒట్టి ఆడ ఆప్యాయత. ఆవిడ భోజనం చేసి ఏదో సినిమాకి పోతోందట, తనని కూడా రమ్మంది. తనకి తీరదంది. ఇల్లు తాళం వేసిపోవడానికి రోజులు బాగోలేవు. అదీకాక 5ంటికి ఆయన ఇంటికి వస్తే తలుపు తాళం వేసుంటుంది. పాపం ఆయనకి రాగానే టీ కావాలి. మలయాళీ ఆవిడ అదేం పర్వాలేదంది. అన్ని గదులు తాళం వేసి హాలు తెరిచి అందులో తమ సర్వెంట్ను కూర్చోపెట్టచ్చు, చాలా నమ్మకమైన వాడు. రావుగారు రాగానే తమ వంట మనిషి టిఫిను టీ పట్టుకొచ్చి ఆయనకి ఇస్తుంది. 6ంటికల్లా తమ ఎలాగూ వచ్చేస్తారు. కానీ మిసెస్ రావు క్షమించమంది. సగం సబ్బు పట్టించుకున్న ఒళ్ళు ఇక్కడా అక్కడ ఆరిపోయి బిగుస్తోంది. ఆమె స్నానం పూర్తి చేయడానికని వెళ్ళిపోయింది. నున్నటి ఒంటి మీద నీళ్లు పడి జారుతుంటే ఆప్యాయంగా రుద్దుకుంది. మళ్ళీ సబ్బు పట్టించింది, మళ్ళీ రుద్దుకుంది. మలయాళీ ఇల్లాలి ఒళ్ళు ఇంత బిగువుగా ఉంటుందా? ఎలా ఉంటుంది? 3 బిడ్డల తల్లి. నిగనిగా బిగువు సడలని ఒళ్ళు పవిత్రమైనది. గుళ్ళో పార్వతీదేవి శిలా విగ్రహంలో ఎంత దైవత్వం ఉంది. తనకు పిల్లలు పుట్టినా 10 మంది పిల్లలు పుట్టినా తన ఒళ్ళు సడలిపోదు పార్వతీదేవి ఒళ్ళులాగా. ఎదురింటి సుందరమ్మ పొట్ట ముడతలు పడిపోయింది. 30 ఏళ్లకేను. ఆవిడికి అదేం పోయే కాలం. బొడ్డు కింద కడుతుంది చీర. సంచిలాగా కడుపు చీర కట్టు పైకి వేళ్లాడుతుంటే డోకు. తనెప్పుడూ బొడ్డు కిందకి కట్టదు చీర. కొంప ముంచి వీధవతలు ఎదిరింట్లో హిప్పీగాడు తనని చూడలేదు కదా. ఇందాక తడి ఒంటి మీద చీర చుట్టుకుని తను ఫోన్ ఎత్తినప్పుడు. సాధారణంగా ఈ వేళప్పుడు ఇంట్లో ఉండడు, కాలేజీకి పోతాడు. ఏమో, కాలేజీ ఎగ్గొట్టేసి గది కిటికీలో కూర్చోలేదు కదా తన్ను చూడ్డానికి. ఏమిటి పిచ్చి! తను స్నానం చేస్తుండగా ఫోన్ మోగుతుందని, తను తడిబట్టతో వచ్చి ఫోన్ ఎత్తుతుందని వాడేమన్నా కలగంటాడా? ఏమో, వాడెంతకైనా తగును. ఆఫీస్ గదిలోకి వెళ్ళి కిటికీలోంచి చూసింది ఎదిరింటి వైపు. వాడి గది కిటికీ తెరిచే ఉంది గాని లోపల చీకటిగా ఉంది. వాడున్నట్టు లేడు. రాత్రి 2ంటికి పెడతాడు వెధవ ఏవో పిచ్చి పిచ్చి రికార్డులు. ఏదో వుడ్డు స్టాకుట. పిచ్చి పిచ్చి అరుపులు, పిచ్చిగోల. చదువుకునే వెధవకి ఈ పోకడలన్నీ ఏమిటో. నిజంగా వాడు చదువుతున్నాడా? వాడి కింద వాటాలో ఉంటుంది సుందరమ్మ. తమ్ముడు చాలా మంచివాడు అంటూ ఉంటుంది. తమ్ముడు ఎలాంటి తమ్ముడో? వాడు తన వంకే ఇంట్లో ఉన్నంతసేపు చూస్తూ ఉంటాడని ఆమె అనుమానం. అయితే నల్ల కళ్ళజోడు వెనక వాడి కళ్ళు ఎటువైపు చూస్తున్నాయో తెలీదు. సందేహం లేదు, వాడు ఒట్టి జులాయి మనిషి. సుందరమ్మ వాడిని తమ్ముడు అంటుంది. తమ్ముడు ఎంతసేపటికి మోగదేం ఫోను. అయినా తనెందుకు కాచు కూర్చోవాలి? తిండి తిని పడకేస్తే సరి. ఆయనకు క్యారియర్ సిద్ధంగా పెడితే నౌకరొచ్చి పట్టుకుపోతాడు. ఊరగాయ ఏది వెయ్యాలి? మెంతికాయ వేస్తే సరి. కూర బాలేదు, పోపు మాడిన వాసన. 2 బెండకాయలు వేయించేస్తేనో. ఇంకా టైం ఉంది కదా, 11 అవుతా. 12ంటికి కానీ రాడు నౌకరు. మంచి కూర చెడిపోయింది. బొప్పాసికాయ పొట్టు కూర అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆవ పెట్టి పనస పొట్టు కూరలా వండితే ఎంత బాగుంటుందో. పోపు మాడిపోతే బాగుండదు. వేధవ టెలిఫోన్ ప్రాణం తీస్తోంది. ఈసారి అరిచి చచ్చినా సరే ఎత్తను. టెలిఫోన్ మోగింది. ఆమె నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. ఏమైనా సరే ఎత్తను అనుకుంది. కూరల బుట్టలో బెండకాయలు తీసి కుళాయి దగ్గర కడిగింది. కత్తిపీట తెచ్చింది. స్టీలు పళ్ళెం ముందు పెట్టుకుంది. టెలిఫోన్ మొగమాట పెడుతూ మోగుతూనే ఉంది. ఒక కాయ కసిగా తరిగింది. కసిగా లేవకుండా కూర్చుంది. మోగని దానికి విసుగెత్తేదాకా. 2వ కాయ సగం తరిగింది. అబ్బా, ఏమిటంత పట్టుదల దానికి! ఫోను ఆత్రంగా మోగింది. ఏదో అర్జెంటు పనున్నట్టు.
ఆమె ఊపిరి గబగబా పీల్చుకుంది. ఫోనుకి తొందర ఎక్కువైంది. ఛీ, నా ప్రాణం తీస్తోంది. ఆమె లేచింది. ఫోను కసిగా మోగింది. ఆమె మీద పగ తీర్చుకోవడానికి ఆఫీసు గదిలోకి వెళ్ళింది ఆమె. తనకి తెలుసు ఎవరు ఫోన్ చేస్తున్నారో. రామంగారు సరిగ్గా ఇదే వేళకి చేస్తూ ఉంటాడు. వారానికోసారో 2 సార్లు. ప్రతిసారీ తిట్టాలనుకుంటుంది. ఎందుకని మానేస్తుంది. తనతో చదువుకున్నాడు. ఏడాదయింది ఆ ఊరు బదిలీ అయ్యి. పెళ్ళాం 2 పిల్లలునట. ఎప్పుడు తన ఇంటికి రమ్మంటాడు. ఎలా వెడుతుంది? వాడికి అసలు సిగ్గుండొద్దు. ఆ రోజున 15 ఏళ్ల క్రితం గోదావరి తిప్ప మీద అంత గొడవ జరిగాక ఎలా వెడుతుంది? నడుం మీద చేతులు వేసి కక్షగా చూసింది ఫోన్ వంక. ఈవేళ గట్టిగా బుద్ధి చెప్తా వెధవకి. చెయ్యి జాపింది. ఫోన్ ఎత్తడానికని పట్టుకుంది. ఎత్తబోతుంటే ఫోన్ ఆగిపోయింది. తన మీద తనకే కోపం వచ్చింది. తను ఫోన్కేదో అన్యాయం చేసినట్టు. వెంటనే కసి. వాడికి అంతే జరగాలి. ఆ రామంగాడికి అచ్చం అలాగే జరగాలి. వెనక్కి తిరిగింది. ఆఫీసు గది గుమ్మం దాటబోతుంటే మళ్ళీ మోగింది. ఆత్రంగా వచ్చింది ఫోన్ దగ్గరికి. గుండెలు ఒళ్ళంతా కొట్టుకున్నాయి. ఆగిపోవడానికి అవకాశం ఇవ్వకుండా ఎత్తింది. హలో అందామంటే ఊపిరి అందలేదు ఆత్రం మూలంగా. నువ్వేనా? రావుగారి గొంతుకేనా అది? రాత్రి 8ంటికి పెర్సీస్కి రా టాక్సీలో. కోపంతో ఊపిరి సలపలేదు. ఈ టెలిఫోన్లు పెట్టింది నాగరిక వ్యభిచారానికా? మిస్టర్, విజిలెన్స్ వాళ్ళని కూడా వెంట పెట్టుకొస్తా. నీ అంతు తేలుస్తా. సంసారుల ఇళ్లకిలా ఫోన్ చేసి మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళని బుట్టలో వేసుకోవడానికా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఈ సౌకర్యం ఏర్పాటు చేసింది? ఇప్పుడే ఫోన్ చేసి ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో కనుక్కుంటాను. నువ్వెవరో కనుక్కుని నీ అంతు చూస్తాను. అవతలి మనిషి ఊపిరి వెటకారంగా పీల్చుకున్న సవడి. ఫోన్ పెట్టేయండి. అమ్మా సీతామహాసాధ్వి, ఏమిటా వెటకారం? నేను ఇంకొక అనుకూలవతి ఇంటికి ఫోన్ చేస్తే యంత్రం పొరపాటున మీ ఇంటికి కనెక్షన్ ఇచ్చింది. రాంగు నంబరు. మీ గొంతు విని మా ఆవిడదనుకున్నాను. మాట తీరు వేరని మొదట్లో తెలియలేదు. తర్వాత కుతూహలం కొద్దీ విన్నాను. ఒక్క విషయం అమ్మా, పెర్సీస్ హోటల్కి సరసులు సానులు వస్తారేమో నాకు తెలీదు. భార్యాభర్తలు కూడా వస్తారమ్మా. అయినా యంత్రం చేసిన పొరపాటుకు మీరంతగా ఆవేశపడ్డం తప్పు తల్లి. సెలవు. ఆమెకు చిరాకు, కోపం, దిగులు. ఎంత అవమానం! ఆ పెద్ద మనిషి రాంగ్ నెంబర్ని పెట్టేయచ్చుగా. అంత ఉపన్యాసం ఎందుకు? తన గుణం మంచిది కాదు కనుకే తనంత ఆవేశపడిందన్నట్టు. నిజంగా పతివ్రత అయితే అంత ఆవేశపడదన్నట్టు మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. ఆ మాట అనకపోయినా ఆ ధ్వని ఉంది. బెండకాయలు కసిగా వేయించింది. క్యారియర్ సర్దింది. మనసు కుదుట పడింది. నిజంగా పెర్సీస్కి భార్యాభర్తలు వస్తారా? లేకపోతే వచ్చిన వాళ్ళు భార్యాభర్తలుగా నటిస్తారా? ఒక్కసారైనా ఆయన తనని పెర్సీస్కి తీసుకెళ్ళలేదు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం తీసుకెడతానన్నారు. ఒకసారి తనే రానంది. తన అందం చందం చూసి ఏదో సరుకు అనుకుంటారు 10 మంది అంది. తను రావుగారి భార్య అని వాళ్ళకు అర్థం కాదు అంది. అక్కడి వాతావరణం అలాంటిది అంది. ఆ తర్వాత ఆయన హోటల్కి రమ్మని ఆమెను ఎన్నడూ అడగలేదు. పెర్సీస్కి నిజంగా భార్యాభర్తలు వస్తారేమో. తను వెళ్ళి చూడాల్సింది. పక్క ఇంటి మలయాళీ ఇల్లాలు ఎప్పుడైనా వెళ్ళిందేమో భర్తతోటి. లేకపోతే ఆ బుగ్గమీసాల ఆసామితో వెళ్ళి ఉంటుందా? ఛీ, నౌకరెందుకు రాలేదో ఈవేళ. అప్పుడే 12. సోఫా మీద నడుం వాల్చింది. ఎంత పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చింది శరీరాన్ని కన్నెప్రాయం నుంచి కూడా. కాలేజీలో చదివే రోజుల్లో గోదావరి తిప్పమీదికి పిక్నిక్కి వెళ్ళారు. తను, సావిత్రి, శక్కు, సుబ్బులు, 1 డజను మంది ఆడపిల్లలు. వైశాఖ పూర్ణిమ. అప్పుడే పియూసీ పరీక్షలు అయిపోయాయి. ఇప్పుడు పియూ లేదు, ఇంటర్ కాబోలు. ఎలా తెలిసిందో 1 డజను మంది మగపిల్లలు తయారయ్యారు ఇంకో పడవలో. అప్పుడు మంచి గుండె ధైర్యం ఉండేది తనకి. మిగతా ఆడపిల్లలు బెదిరిపోయారు. తనొక్కతే ధైర్యంగా నిర్లక్ష్యంగా ఉంది. చాలా జాగ్రత్తగా మగపిల్లలు చేరారు అక్కడికి. తెచ్చుకున్న మినపరొట్టె అందరికీ పెట్టారు. రామం తనకిచ్చాడు. తను తాకలేదు. మిగతా ఆడపిల్లలు తిన్నారు. మొదట సంకోచంగా, తర్వాత చనువుగాను. వెన్నెలైనా ఉక్కగా ఉంది. మిగతా ఆడపిల్లలు సన్నసన్నగా కిచకిచ నవ్వడం మొదలెట్టారు మగపిల్లల చలోక్తులకి.
తను మాత్రం చిరునవ్వైనా నవ్వలేదు. ఎలా పలసపడ్డారో జనం. 10-10:30 అయ్యేసరికి ఆడపిల్లలు మాయమయ్యారు, మగపిల్లలతో పాటు. తనొక్కతే మిగిలింది. దోసపాదు పక్క నుంచి వచ్చాడు రామం. మంచి దోసకాయలున్నాయి, దోరకాయలు కోద్దాంరా అన్నాడు. తను వెటకారంగా నవ్వింది. దోరకాయలంటే నాకంత మోజు లేదు అంది. తనకీ లేదన్నాడు. తన పక్కనే కూర్చున్నాడు. ఎలా దిగారో గుర్తులేదు. పతివ్రతల కథలను గురించిన చర్చలోకి దిగారు. ఆ ప్రస్తావన తనే తెచ్చిందేమో. అహల్యని ఇంద్రుడు మోసం చేయలేదు, ఇంద్రుణ్ణి చూసి మోహించింది అహల్య అన్నాడు రామం. అబద్ధం అంది. వాల్మీకంలో అలాగే ఉంది. కావాలంటే ఆ ఘట్టం అప్పచెప్తాను. తర్వాత నీలాంటి వాళ్ళెవరో అహల్యని పతివ్రతం చేయడానికి కట్టుకథలు కల్పించారు అన్నాడు రామం. సంస్కృతంలో రామం ఫస్టు. అతను చెప్పింది నిజమేనేమో. అయినా తనకి నమ్మాలని లేదు. తనని బుట్టలో వేసుకోవడానికి ఈ ప్రస్తావన తెచ్చాడు రామం. తెలుస్తూనే ఉంది అనుకుంది. అహల్య ఎలాంటిదైతే నాకేం అంది. రామం చిత్రమైన సిద్ధాంతం వివరించాడు. పాతివ్రత్యం అనేది పురుషుల స్వార్థం కోసం వాళ్లే ఏర్పాటు చేసుకున్న ఆదర్శమట. నిజమైన పతివ్రత సహజమైన కోరికలన్నీ చంపుకుని లోపలంతా కరుడుగట్టిపోయి ఆఖరికి మనిషి కూడా కాకుండా పోతుందట. మనసు, తనువు, ఆత్మ ప్రేమ అనే అమృతంతో ప్లావితమైనప్పుడే మనిషి అమరానుభూతి పొందుతాడట. పండితుడు అనిపించుకోవాలని ఆ రోజుల్లో తపన ఉండేది రామానికి. అంచేత మామూలు సంభాషణలో కూడా బరువైన పదాలు ధారాళంగా దొర్లిస్తూ ఉండేవాడు. ఇలా ఓ గంట డొంక తిరుగుడుగా సిద్ధాంత వివరణ చేసి ఆఖరికి చెప్పాడు రామం తనంటే అతను పడి చచ్చిపోతున్నాడని. తను అనకపోతే ఆత్మహత్య చేసుకుంటాట. అప్పుడు తను పక్కనే ఉన్న గోదావరి చూపించింది. అతను వెర్రెక్కిపోయాడు. ఎలాగైనా తనను తనదాన్ని చేసుకుంటాను అన్నాడు, వణుకుతున్న చెయ్యి తన మీద వేస్తూ. అప్పుడు తనకి కోపం కూడా రాలేదేమో. అతి తాపీగా అతన్ని తోసేసినట్టు గుర్తు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆకలి చూపులు చూస్తూ తన వెంట తిరిగేవాడు, తన బిఏ అయిపోయేదాకా. అయినా చెలించలేదు తను. తను సెకండ్ బిఏలో ఉండగా అతను బిఏ పాస్ అయి ట్యూటర్గా వచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత చిత్రమైన చిరునవ్వు అలవాటు చేసుకున్నాడు. వెటకారపు చిరునవ్వు. తన పొజిషన్ నిలబెట్టుకోవడానికి. ఎవరూ విననప్పుడు తనని రాయి అని పిలుస్తూ ఉండేవాడు. మరో ఆడపిల్లయితే రామానికి లొంగిపోయేది. నిజంగా రామం అందగాడు, చురుకైనవాడు, మంచి చలాకి, మాట చమత్కారం ఉన్నవాడు. అయినా తను లొంగలేదు. ఒక విధంగా రావుగారి కంటే అతనికే ఆకర్షణ ఎక్కువ ఉంది. అయితే రావుగారు తన భర్త, రామం పరాయమగాడు. భర్త ఎలాంటివాడని కాదు, భర్త కావడమే అతని గొప్ప. ఆ గొప్ప రామానికి కానీ మరో ఆసామికి కానీ ఎలా వస్తుంది? రామం పెళ్ళం ఎలా ఉంటుందో తనంత అందంగా ఉంటుందా? నిద్రలో కల. గండిపేట. తను భర్త, మూడో ఆయనెవరు? అవును, యగ్గెన్నే. పేరు విని మోసపోయింది. మహచురుకైనవాడు, అందగాడు కూడా. భర్తను ఉద్దేశించి మాట్లాడినా నిజంగా అవన్నీ తను వినాలనే. నీ శ్రీమతి రియల్ బ్యూటీ. అజంతా శిల్పాల్లాంటి స్త్రీలు నిజంగా ఉంటారని నేను ఊహించనైనా లేదు. హబ్బా, షేక్స్పియర్ ఎంత బాగా అన్నాడ్రా క్లియోపాత్రాని గురించి. ఆమె అనంత వైవిధ్యం వయసుతో వాడదు, తరచి చూస్తున్నా తరగదు. గండిపేట ఎత్తైన గట్టు, అవతల కనుచూపు మేర వరకు నీరు. తను ముఖుమల్ తివాచీ పరిచిన శయనాగారంలో ఉంది, అంతఃపురం పై అంతస్తు మీద. అవతల కనుచూపు మేర వరకు నీరు. నదా, సముద్రమా? శయనాగారానికి ఒక కొనని జిలుగు పని చేసిన బాల్కనీ. తన ముందు అపురూప సుందరుడు మోకరించి ఉన్నాడు. రామం ఆత్మార్పణం చేసుకుంటున్నాడు. తాను పరకీయ, భర్తే తన సర్వస్వం, భర్తే తన దైవం. తన కళ్లకు ఇతర పురుషుల అందం ఆనదు, ఆర్తి వినపడదు. రామం దీనంగా ఆవేశంతో అంటున్నాడు, తన వంటి స్త్రీ అజంతా, తాజ్మహల్లాగా లోకకాలాలకు అతీతమైనది. ఆ దివ్య సౌందర్యం ఒక్క మగని సొత్తు కావడం అన్యాయం, అసహజం. సౌందర్యోపాసకులందరికీ, కళాహృదయాలకందరికీ చెందిన అపురూప నిధి.
ఆమె ఎదలో తియ్యని గంటలు మోగాయి. గంటలు కావు, చిత్రమైన వాద్యం, దిగులుకు ఆనందానికి అతీతమైన వాద్యం. ట్రింగ్ 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 ట్రింగ్. ఎంతసేపటి నుంచి మోగుతోందో టెలిఫోన్. కళ్ళు నులుపుకుంటూ లేచిందామె. టెలిఫోన్ చిరాకుగా మోగుతోంది. గడియారం వంక చూసింది. 3. అబ్బా, ఎంతసేపు పట్టేసింది నిద్ర. క్యారియర్ అక్కడే ఉంది. నౌకరు ఎందుకు రాలేదు? హలో, యజ్ఞనండి, యజ్ఞనారాయణని. ఆయన ఆరైతే గాని ఇంటికి రారండి. మధ్యాహ్నం నాతో ఇక్కడే లంచ్ తీసుకున్నాడు. రాగానే ఫోన్ చేశాడు. ఎంచేతో నంబర్ దొరకలేదు. మీ ఆయన్ని లంచ్కి ఆపేసినందుకు క్షమించండి. పర్వాలేదండి. అసలు నేను ఫోన్ చేసింది అందుకు కాదు. రాత్రి డిన్నర్కి రమ్మన్నాను వాడిని. మీరు కూడా వస్తే సంతోషిస్తాను. ఆయన ఏమన్నారు? తప్పకుండా వస్తాడు. చిన్నతనంలో 10 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. 5 ఏళ్ళయింది వాడిని చూసి. పొద్దున్న ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను. అంచేత మా ఇంట్లోనే కూర్చోవచ్చుగా. మా మొగాళ్ళం కొంచెం వెధవలం అండి. ఏవో అలవాట్లుంటాయి. నాకు తెలుసు. ఆ అలవాట్లకి మా ఇంట్లోనూ అభ్యంతరం ఉండదు. ఆయనకి నేనే సర్వ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చెప్పాడు. అయితే మీ ఇంట్లో కుక్కు లేడట. మీరే వద్దన్నారట కదా. మీరు వంటింట్లో తంటాలు పడుతుంటే మేము సుఖంగా డ్రాయింగ్ రూమ్లో కూర్చుని తాగడం ఏం సరదాగా ఉంటుందండి. మీరు కూడా మాతో పాటు కూర్చుంటే నిండుగా ఉంటుంది. నేను తాగను కదండి, సన్నగా నవ్వుతూ అంది ఆమె. మీరు తాగేవారైతే అసలు పిలిచేవాణ్ణే కాదు. అలాంటి ఆడవాళ్లతో కలిసి 5 ఏళ్ల పాటు ఇంచుమించు ప్రతి రాత్రి గడిపాను. మీరు కులాసాగా మా పక్కన కూర్చుంటే మేం చేసే కాని పని కూడా పవిత్రంగా ఉంటుంది. మీరసలు ఈ పాష్ హోటల్స్కి రారట, వాడు చెప్పాడు. అంచేత పార్టీ నా స్వీట్లోనే అరేంజ్ చేస్తాను. మనం ముగ్గురమే. ప్లీజ్, ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. అలాగే. అయితే వాడి చేత మీరు రానని చెప్పిస్తే మాత్రం నేను ఒప్పుకోనండోయ్. వాడొక్కడూ వస్తే మీ ఇంటి దాకా తరిమి కొడతాను. తప్పకుండా రండి ప్లీజ్. మీకు వ్రతభంగం చెయ్యాలని కాదు. ఫోన్ పెట్టేసి అలాగే నిలబడింది కిటికీ పక్కని. ఎదురింటి సుందరమ్మ హిప్పీగాడితో ఏదో అంటూ విరగబడి నవ్వుతోంది. ఛీ, సిగ్గుండద్దు అన్నేళ్ళొచ్చి. హిప్పీగాడు నల్ల కళ్ళజోళ్ళలోంచి తన వంకే చూస్తున్నాడా? వాడి జులాయి చిరునవ్వు సుందరమ్మనుద్దేశించా తననుద్దేశించా? రయ్యమని గాలిలా వెళ్ళిపోయాడు. కుర్రతనపు జోరులో సైకిల్ మీద వయ్యారపు వేగంతో పోతుంటే చూడ్డానికి సరదాగా ఉంటుంది. సుందరమ్మ జారిన పైట సరిచేసుకోకుండానే అరుగు మీద కూర్చుంది. రిక్షాలో పోతున్న పెద్ద మనిషి కళ్ళప్పగించి ఆమె వంకే చూస్తున్నాడు. పక్కింటి మలయాళీ ఇల్లాలు బుగ్గమీసాల ఆసామితో సినిమాకి పోతోంది. వెనక సీట్లో కూర్చున్నారు ఇద్దరూను. కారు గుండ్రటి దారిలో రయ్యమని తిరుగుతూ ఉంటే ఆమె అతని వైపు ఒరిగింది. కారు రోడ్డులోకి మలుపు తిరిగి మాయమైపోయింది. టైము 3:30. ఫోన్ ఎత్తింది. అలవాటైన నంబర్ డైల్ చేసింది. అవతల ఫోన్ ఎత్తడంతోటే అంది కొంటెగా, తనకి తెలియనట్టు. ఏమండి, క్యారియర్ కోసం నౌకరు రాలేదే? అమ్మా, అయ్యగారు క్యాంప్ వెళ్ళారండి, వరంగలు. సెక్రటరీ గొంతు. ఎప్పుడొస్తారు? సాయంత్రానికల్లా వచ్చేస్తారు. ఒక అర్జెంట్ పని తగిలింది అనుకోకుండా. సాయంత్రానికి వచ్చేస్తారనేమిటి? వస్తారండి, అర్జెంట్ కాగితాలున్నాయి. టైప్ చేసి 8ంటికి రిడ్జ్ హోటల్కి నన్ను పట్టుకురమ్మన్నారు. డిన్నర్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారన్నమాట. తనతో ఒక్క మాటైనా చెప్పకుండా. ఏమిటి అహంకారం? మొగరాజులు కదూ. తనేలాగూ రిడ్జ్కి వెళ్ళదని తెలుసు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఆ సెక్రటరీని ఎందుకు పిలిచినట్టు? ఎందుకేమిటి? దాని ఫ్రాకు, బాబుడు హెయిరు, ఎర్ర పెదిమలు, ఎత్తు మడమల జోళ్ళు. ఆయన గదిలో దాన్ని కూడా కూర్చోబెడతారు తాగుడు పోస్తూ. కాగితాల మీద సంతకాలట. అంత రాత్రి వేళెందుకో, పొద్దున్నే చేయకూడదు. దాని వాలకం చూస్తేనే తెలుస్తుంది అది అలాంటి సరుకు అని. తప్పకుండా తాగుడు దానికి అలవాటే. ఏమైనా సరే వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయట పెట్టాలి. ఆయన సెక్రటరీని తరచూ ఏ హోటల్కో తీసుకుపోతూనే ఉంటారేమో. ఆయన ఆట కట్టించాలి ఏమైనా సరే. స్నానం అలంకరణ అయ్యేసరికి 6 అయింది. ఎందుకీ టిష్యూ చీర? నిజంగా రిడ్జికి వెళ్ళాలని? ఛీ, అసలు ఆ జులై వాతావరణంలోకి తను ఎలా అడుగు పెట్టగలదు? గ్యాస్ పొయ్యి అంటించి నీళ్లు పెట్టింది. ఆఫీస్ గదిలోకి వచ్చింది.
ఫోన్ ఎత్తింది. ఎవరికి ఫోన్ చేయాలని? పక్కింటి మలయాళీ ఇల్లాలు కారులో ఒంటరిగా తిరిగొచ్చింది. నిజంగా సినిమాకి పోయిందా? ఏదన్నా హోటల్కి పోయిందా? ఆ బుగ్గమీసాల ఆసామితో. ఎంతకైనా తగును ఆవిడ. పరధ్యానంగా ఫోన్ చేసింది. ఆఫీస్ నంబరు. ఎంతసేపటికి ఎవ్వరూ ఎత్తలేదు. పెట్టేసింది. సెక్రటరీ ఇంటికి పోయినట్టుంది, అలంకరించుకుని రిడ్జి హోటల్కి పోవడానికి. సగం రొమ్ములు కనిపించే లోకట్టు ఫ్రాకు వేసుకుంటుంది, తొడలు కనిపించే మినీ ఫ్రాకు. ఎంతకైనా తెగిస్తున్నారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు. సంసారులే చేస్తుంటే ఇంకా అలాంటి వాళ్ళకి లెక్కేమిటి? అపవిత్రమైన ఈ లోకంలో తను పవిత్రత నిలబెట్టుకుంటోంది. వంటింట్లోకి వచ్చింది. వంట చెయ్యను, వెడతాను, ఏమైనా సరే. గ్యాస్ పొయ్యి ఆర్పేసింది. పడగ్గదిలోకి వచ్చి కసిగా పౌడరు మళ్ళీ అద్దుకుంది. సెంట్ స్ప్రే మీద చల్లుకుంది. వెడతాను, వెళ్ళి తీరుతాను. ఆయన వరంగల్ నుంచి రాకపోతే, రాలేకపోతే? ఆమె గుండెలు దడదడ కొట్టుకున్నాయి. ఆ ఎగ్గెన్న దుర్మార్గుడు! తను లోపలికి రాగానే తలుపు మూస్తాడు. హోటల్ గది తలుపు. అమ్మో, సినిమాల్లో చూసిన రేప్ సీన్లు ఎన్నో గుర్తుకొచ్చాయి. తనేం చెయ్యగలదు? తన పవిత్రతంతా ఒక రాక్షసుడి దౌర్జన్యానికి బలైపోతుంది. ముచ్చెమటలు పోశాయి. తిరిగి స్నానం చేసింది. పవిత్రంగా బనారస్ పట్టు చీర కట్టుకుంది. కుంకుడుకాయంత కుంకుమ బొట్టు పెట్టుకుంది. తల్లో మల్లెపువ్వుల చెండు పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. పురాణ ప్రసిద్ధులైన సీతా సావిత్రిని మరిపిస్తోంది తన రూపు. గర్వంగా తలెత్తి తన ప్రతిబింబాన్ని చూసుకుంది. గడియారం 8 కొడుతోంది. తను సీతా సావిత్రి వంటి పతివ్రతే అయినట్టయితే తనని ఏ రాక్షసుడు మాత్రం ఏం చెయ్యగలడు? సీతని రావణుడు ఏం చెయ్యగలిగాడు? ఆ అగ్ని పరీక్షలో నెగ్గింది గనకే సీత అయ్యింది. తను భయపడి తన పవిత్రతని అగ్ని పరీక్షకు గురి చెయ్యకపోతే ఇంక దాని విలువే ఉంది? తను వెళ్ళాలి. ఇదొక సవాలు, తన జీవితానికే సవాలు. ఆమె ఇల్లు తాళం వేసి ట్యాక్సీ స్టాండుకేసి నడిచింది. ఆఫీస్ గదిలో టెలిఫోన్ ఆగకుండా మోగింది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ టెలిఫోన్ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.